హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తేనెలోనే చాలా రకాలు ఉంటాయండి. ఒరిజినల్ తేనె ఏంటి, అలాగే డూప్లికేట్ తేనె ఏంటి అనేది మనం తెలుసుకుని తేనెని కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఏంటంటే ఇది ఒరిజినల్ తేనె అని చెప్పి అమ్మేస్తారు, మన వాళ్ళు కూడా కొనేస్తారు. అసలు ఒరిజినల్ తేనెని ఏ విధంగా చూసి కొనుక్కోవాలి, అలాగే రోడ్డు పక్కన బాటిల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు, అలాగే మన షాపుల్లో కూడా తేనె అని చెప్పి అమ్మేస్తారు. అసలు ఒరిజినల్ తేనె ఎలా ఉంటుంది ఏంటి, ఓ పక్కన వీడియో మనం ఓ దగ్గరికి వెళ్తున్నాం, అది చూసుకుని అసలు తేనె ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం చాలా చోట్ల ఏంటంటే ఈ యొక్క కొమ్మ తేనెలు అనేసి చెప్పి బయట రోడ్డు పక్కన ఒక బకెట్ పెట్టి అలాగే కొమ్మలు నరికి ఆ తేనె పట్టులను దానికి పెడతారు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి కొమ్మ తేనెలు అంటారండి. ఎక్కువ శాతం తుమ్మ చెట్లకి అలాగే వేప చెట్లకి సంబంధించినటువంటి ఈ పెద్ద పెద్ద అట్ల కింద తేనెటీగలు, పెద్ద తేనెటీగలు తేనెని పెడతాయండి. ఇవి ఆ తేనె సంబంధించి ఏంటంటే చాలామంది ఇది చాలా రిసిక్గా తీసి పెట్టి బయట మనకి అక్కడక్కడ అన్ని చోట్ల కూడా కనిపించవు. పల్లెటూరులో ఎక్కువ శాతం హైవే రోడ్ల పక్కన అక్కడ మన వాళ్ళు కొమ్మలకు తేనె పట్టు సంబంధించినటువంటి ఈ యొక్క రేకులను పెట్టి మనకు అమ్ముతారు. చూడండి, దీంట్లోంచి ఏంటంటే తేనె కారుతుందండి కింద అట్ట. అంటే పైనుంచి వాలేటప్పటికి కింద ఉన్న అట్టకు మాత్రం తేనె బాగా ఉంది, అది దాంట్లోంచి కారుతుంది. మనవాడు ఏం చేస్తుందంటే దీంట్లో తేనె కారుతుందండి, ఈ తేనె తీసి మీకు బాటిల్లో పెట్టి నేను ఇస్తానండి, దీని ఒరిజినలా కాదా అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ బాటిల్ సంబంధించింది అతను 600 రూపాయలు చెప్తున్నాడు. క్వాలిటీ అయితే ఒరిజినల్, ఇది డూప్లికేట్ కాదండి. కాకపోతే నేను ఏ రకంగా టెస్ట్ చేసుకోవాలి ఏంటని అడిగితే అతను చెప్పింది ఏంటంటే ఒక 10 రూపాయల నోటు కానీ ఒక 20 రూపాయల నోటు కానీ ఏదైనా ఒక నోట్ తీసుకొని ఆ నోట్ సంబంధించిన వైట్ గాంధీ గారి బొమ్మ ఉంటుంది కదా, దాని మీద తేనె పోసి కింద అగ్గిపుల్లతో అంటిస్తే అది కాగితం కాలదంటండి. పైగా ఆ వైట్ కాగితం మీద ఉన్న గాంధీ గారి సింబల్ ఉంటుంది చూసారంటే అదొక ఇమేజ్లా ఉంటుంది కదా దాన్ని. అయితే దాన్ని కాల్చినా కూడా తేనె పైన ఉడుకుతుంది కానీ పేపర్ మాత్రం కాలదు, చిల్లు పడదు అని చెప్తున్నాడు. అగ్గిపుల్లను కూడా మనం తేనెలో ముంచి తీసి వెలిగిస్తే టప్మని వెంటనే వెలుగుద్ది అంటండి. మనోడు తర్వాత చూపించాడు, మన వీడియోలో మీరు చెప్తాను. మన కుర్రోళ్ళు ఏంటంటే వచ్చారు, అడుగుతున్నారు, ప్రతిసారి మేము బాటిల్ తీసుకుంటున్నామండి, ఇతను చేసేది ఒరిజినల్ తేనె ఇస్తాడండి అతను అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు నా ఎదురుగానే 2 బాటిల్స్ కొనుక్కున్నారండి. బాటిల్ వచ్చి 400 రూపాయలు చొప్పున బేరవాడి 2 బాటిల్ తీసుకున్నారు. అంటే మన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే మండపల్లి సంబంధించి వస్తారంటే, వీళ్ళు పెద్ద పెద్ద చెట్ల మీద ఉన్న వాటిని తేనెని రిస్క్ చేసి పట్టుకొని వచ్చి మనం ఇలాగ అమ్ముతారంటండి. ఇది కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కుంటారంటండి. వీళ్ళు ఎంతో కొంత ఇచ్చి అక్కడి నుంచి రేకులను తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు పక్కన పెట్టి బాటిల్స్ అయ్యి దాంట్లో పెట్టి అమ్ముతున్నారు. మన వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అతను దానికి సమాధానం చెప్పాడు. తర్వాత లాస్ట్లో కూడా మన వాళ్ళు అడిగిన వాటికి టెస్టులకు కూడా ఆయన అంగీకరించాడు. ఆ కుర్రోడు అన్నీ చూసి చూపించాడండి. తర్వాత తీసుకున్నారు. అలా వరుసగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇది ఒరిజినలా కాదా అని అడుగుతున్నారు. ఒరిజినలా కాదా అని అడుగుతున్నారు. అంటే తేనెల్లో చాలా రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి పుట్టతోనే ఉంటుందండి, కొమ్మ తేనె, అలాగే తుమ్మ తేనె, తర్వాత ఏ గూడు తేనె, ఈ రకరకాలు చెప్పాడండి మనోడు. ఆ తేనె రకాలు కూడా అవన్నీ కూడా మనోళ్ళు చేస్తారంటండి. ఆ తేనె సంబంధించిన కూడా ఏ రకంగా ఉంటుంది, ఏ కలర్లో ఏ తేనె ఉంటుందని చెప్పాడు. పసుపు కలర్లో ఉన్నది అయితే పాకం అంటండి, అది తేనె కాదు. ఒరిజినల్ తేనె ఎప్పుడు కూడా నీటిలో వేస్తే కనుక నీళ్ళుగానే ఉంటాయంటే తేనెలా ఉంటుందంటే కరగదంటండి. తర్వాత కుక్క ఉంటుంది కదండి, కుక్క, ఆ కుక్కకి తేనె వేస్తే నాకదంటండి. ఒకవేళ కుక్క నిజంగా తేనె నాకిందంటే అది డూప్లికేట్ అంటండి, అది పాకం అంటండి. అది కుక్క తేనె వేసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అసలు తేనె ముట్టుకోదంటండి, వాసన కూడా చూడదండి. దాదాపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కుక్క రాదంటండి. ఆ తేనె గురించి కాదు టెస్ట్ చేసి చూసుకోండి అని చెప్పాడు. అట్టలు చూసారా, పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఇవి అడవి ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయండి. అంత పెద్ద అట్టలో సంబంధించి అక్కడ మాత్రమే అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లకు మాత్రమే ఇలాంటి తేనెటీగలు, పెద్ద తేనె పట్లు పడతాయి. మన కాసైతే మనకి చిన్న చిన్న గూళ్ళు కట్టి ఆ గూళ్ళలో ఉన్న తేనెలు ఉంటాయి, కానీ తేనెటీగ కొడతాయంటే గుబ్బలు వాసిపోతాయంటే అంత గట్టిగా కొడతాయి. ఆ తర్వాత ఆ ముళ్ళు లోపల గుచ్చిపోతే 3 రోజుల పాటు ఆ తేనె ముళ్ళు తీసుకోవడానికి చాలా కష్టం అంటండి. అది
దానికి అదే ఊడుతుందంటండి. ఇప్పుడు ఇది చూసారా, ఒరిజినల్ తేనేమో ఇలా ఉంటుంది, డూప్లికేట్ తేనేమో ఇలా ఉంటుందంటండి. అలాగే ఒక రూ. 10 కాగితం మీద తేనె ఏసి కింద కాల్చారనుకోండి, ఆ వైట్ ఉన్న భాగంలో మీకు కాలదంటండి పేపర్ అసల. తర్వాత కుక్క సంబంధించింది తేనె ఇస్తే అసలు దాని దరిదాపు దగ్గరలో రాదంటండి. ఇవి చిన్న చిన్న టెస్ట్‌లు. ఒరిజినల్ తేనె ఈ విధంగా ఉంటుందని మనవాడు చెప్పాడు. మీరు కూడా గ్రహించండి. ఒరిజినల్ తేనె ఎలా ఉంటుందని చూడండి. తేనెని మాత్రం తీసుకుంటే రోజు ఒక చెంచాడు నిమ్మరసం కలిపి మన బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి. చాలా మంచిదండి. మనం ఈ వీడియో చూస్తున్న అందరికి లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.